రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా విధి విధానాలతో పాటు కొన్ని షరతులతో పాటు కూడా ఈ మంత్రాన్ని నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. ఇది చాలా కొంతమంది సాధకులు మాత్రమే దీని సాధన చేసి ఉన్నారు. అలాగే ఈ సాధన కూడా నేను ప్రత్యేకంగా ఇదివరకు కూడా 8 సంవత్సరాలు సాధన చేసి ఉన్నాను. దాన్ని రిమూవ్ చేశాను ఆల్రెడీ. అది చాలా భయంకరంగా ఉంటుంది ఈ మంత్ర సాధన. అలాగే ఈ మంత్రాన్ని సాధన చేసే వ్యక్తులు ఎవరైనా సాధకులు ఉన్నారో వాళ్ళు చాలా నిష్టగా నియమ పద్ధతిలో ఉండాలి. అలాగే చాలా బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతి ఆలోచించి మాట్లాడే విధానంతో ఉంటేనే ఈ మంత్ర సాధన అనేది ప్రత్యేకంగా సిద్ధి కలగడం జరుగుతుంది. అలాగే ఈ కర్ణ పిశాచాది మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు ఎవరైనా వివాహం కాని వారు మాత్రమే అయితే చాలా మంచిది. కానీ వివాహం అయిన వారు మాత్రం చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా మీ గురువు, అంటే ఈ మంత్ర సాధన ఎవరైస్తారు గురువుతో పాటుగా మీరు ఆ గురువు చెప్పే విధానంతో పాటు, గురువు చెప్పే కొన్ని షరతులతో పాటు ఆ మంత్ర సాధన మీరు స్వీకరించినట్లయితే ఆ విధానంగా మీకు ఆ గురువు ఎలా చెప్పాడు, కొన్ని రెమెడీస్ కూడా చెప్తాడు. ఆ విధానాన్ని మళ్ళీ ఏం చేయాలి, మన గృహస్థానంలో ఎలా ఉంటుంది, దాన్ని బయట చేయాలి, ఆ మంత్రం చేసేటప్పుడు మనం ఏం చేయాలో కూడా విధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ఠానియంతో చేయాలి. ఈ కర్ణ పిశాచ మంత్రము చాలా గొప్ప మంత్రము. కానీ భూత భవిష్య వర్తమానాన్ని ప్రతి ఒక్కరు కూడా సూక్ష్మంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అందివ్వడము, చాలా ఎడమ చెవులోనే తను అందివ్వడం కూడా చెప్తుంది. అంటే పలానా వ్యక్తి ఇలాంటి వాడు, ఇలా ఉంది, ఈరోజు ఇలా జరుగుతుంది, రేపు ఇలా జరుగుతుంది అనేది భూత భవిష్య వర్తమానాన్ని ప్రత్యేకంగా వివరించగలిగే ఒకే మంత్రము ఈ కర్ణ పిశాచాది మంత్రము. ఈ మంత్రం గురించి నేను చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రము మీరు మంత్రాన్ని ప్రతిరోజు 10,000 సార్లు జపాన్ చేయాలి. అలాగే ఈ జపాన్ని మీరు 1,00,000 పూర్తి చేయాలి. అలాగే మీరు 11 రోజులు చేస్తారా, 21 రోజులు సాధన. కానీ ఇది రావి చెట్టు మొదట్లో కూర్చొని మాత్రమే చేయాలి సాధన. అది కూడా మీరు నిషిద్ధ సమయంలో అయితే చాలా మంచిది. లేదంటే బ్రహ్మీ ముహూర్తంలో మీరు చేస్తే మంచిది. మీకు దగ్గరలో రావి చెట్టు మొదట్లో కూర్చొని ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. అలాగే ఈ మంత్ర సాధన సిద్ధి కలిగిన తర్వాత మీరు ప్రతిరోజు ఇంట్లో పడుకునే ముందు ఈ మంత్రాన్ని మీరు ఈ మంత్ర సాధనతో పాటు కూడా ఈ మంత్రాన్ని 1008 సార్లు ఈ మంత్రాన్ని ఒక ఏదైనా ఆయిల్కి, అంటే నూనెకి సంబంధించిన నూనె, ఏదైనా తెలుసున్న నువ్వుల నూనె కానీ, అలాగే కొబ్బరి నూనె అయినా పర్లేదు, ఈ నూనెకి ఈ 1008 సార్లు మీరు మంత్రాన్ని చేసి మీకు చేతులకి, కాళ్ళకి, తర్వాత కళ్ళకి, చెవులకి రాసుకొని మీరు పడుకుంటే స్వప్నంలో ఎవరి గురించి అయితే మీరు అడగాలనుకుంటారో వారి గురించి వివరంగా మీకు భూత భవిష్య వర్తమానం మీ చెవులో చెప్తుంది. పలానా రోజు ఇది జరుగుతుంది, రేపు ఇది జరుగుతుంది, మార్నింగ్ ఇలా జరుగుతుంది, ఈ విధానంగా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. మంచి చెడు 2 చెప్తాయి. దానికి రెమెడీస్ కూడా ఎలా ఉన్నాయో కూడా చెప్తాయి. ఇలా ప్రమాదం జరుగుతుందని ఆపడానికి ఏం చేయాలి అది కూడా చెప్తుంది. కానీ చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధని రాసుకొని పెట్టుకోండి. ఈ మంత్రాన్ని కూడా బహిర్గతం చేయకుండా మానసికంగా చేయండి. ఈ మంత్రం గురించి మీరు గురువు ఉన్న సన్నిధానంలో దీక్ష తీసుకున్న చాలా మంచిది. గురువు మీ దగ్గరలో ఉన్న గురువుతో కానీ మీకు ఎవరైతే మీరు ఈ మంత్రం గురించి అడగాలనుకుని నన్ను అడగండి, నేను దానికి వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది. కానీ గురువు ఉన్న సమయంలో మాత్రమే గురువుతో చెప్పే మంత్రం మాత్రమే తీసుకోండి. మీ ఇష్టానుసారంగా చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. ముందుగానే సూచించడం జరిగింది. ఇది కర్ణ పిశాచాది రెండో వేర మంత్రము. ఇది చాలా గొప్ప మంత్రము. కానీ దీన్ని చాలా జాగ్రత్తగా విని మీరు శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకొని మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మంత్రం కూడా చాలా మానసికంగానే చేయండి మంత్రాన్ని. కానీ రావి చెట్టు మొదట్లో కూర్చొని చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తని శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఓం శ్రవణ పిశాచాని చాముండే స్వహ. 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 ఈ మంత్రాన్ని 10,000 సార్లు మీరు 1,00,000 జపం చేస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. ప్రతిరోజు కూడా నేను చెప్పిన విధానంగా 1008 సార్లు మీరు చేసిన సిద్ధి కలిగిన తర్వాత
మీరు ఏదైతే లేపనం అయితే ఆయిల్ అయితే ఉందో కాళ్ళు చేతులు రాసుకొని మీరు స్వప్నాలు మీరు పడుకునే ముందు మీరు అలా మంచం పైన కానీ మీరు కింద కానీ పడుకునే ముందు ఎవరి గురించి అయితే అడగాలనుకుంటారో వారి గురించి స్వప్నంలో ఈ కర్ణపిశాచాది మీకు ప్రతి ఒక్కటి కూడా చెవుల్లో చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.